కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అత్యాధునిక వైద్య పరికరాలతో ఇప్పుడు మన ఒంగోలు నగరంలో బ్రెయిన్ మరియు స్పైన్ కి అత్యాధునిక పద్ధతిలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ శరత్ మల్లిపెద్ది కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ గారిచే పక్షవాతం, ఫిట్స్, మూర్ఛ, కోమా, నిద్ర సమస్యలు, తలనొప్పి, మెడ మరియు వెన్నునొప్పి, కళ్లు తిరుగుట, మెదడువాపు వ్యాధి, అరికాళ్లు చేతులు తిమ్మిర్లు, కాళ్లు చేతులు వంకర్లు, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, డిప్రెషన్, తూలడం, మెదడుకు సోకు విషజ్వరాలకు చికిత్స. మా ప్రత్యేకతలు: పక్షవాతం పేషెంట్లకు సిటీ బ్రెయిన్, ఎంఆర్ఐ బ్రెయిన్ పరీక్ష, ఫిట్స్ పేషెంట్లకు వీడియో ఈఈజీ పరీక్ష, నరములు, కండరాల వ్యాధులు నిర్ధారించుటకు ఎన్సీఎస్, ఈఎన్ఎంజీ పరికరాలు కలవు. డిస్టోనియా పేషెంట్లకు బొటూలినం చికిత్స కలదు. మైస్థీనియా గ్రేవిస్ పేషెంట్కు ఆర్ఎన్ఎస్ పరీక్ష, ఎమర్జెన్సీ కేసులకు న్యూరాలజీ, ఐసీయూ సదుపాయం మరియు అంతర్జాతీయ స్థాయి ఆపరేషన్ థియేటర్లు కలవు. అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్య సేవలు, ఈహెచ్ఎస్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు మరియు అన్ని ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్స్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH16, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 08592667778. P9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం, మంత్రి బాలినేని. జిల్లాలో కాలేజీలన్నీ ప్రకాశం యూనివర్సిటీ అనుసంధానం, వీసీ జయరామిరెడ్డి. క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు కలెక్టర్ ప్రమీణ్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి, ఆరోగ్యకరమైన సమాజానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ చేతన్, నగర మేయర్ గంగాడ సుజాత, భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పున్నయ్య చౌదరి, ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, స్టెప్ సీఈఓ రవికుమార్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని కాలేజీలన్నీ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన జనవరి 11వ తేదీ నుంచే ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని అనుసంధానం అవుతాయని నూతన ఇన్ఛార్జి వీసీగా నియమితులైన ప్రొఫెసర్ జయరామిరెడ్డి తెలిపారు. స్థానిక క్యాంపస్లో విశ్వవిద్యాలయ ఇన్ఛార్జిగా వీసీ ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 17వ విశ్వవిద్యాలయంగా ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం మంజూరైందని, ఈ మంజూరుకు సీఎం జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ, విద్యుత్ శాఖ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారని తెలిపారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. 2002వ సంవత్సరం జనవరి 11వ తేదీ నుంచి ఆంధ్రకేసరి యూనివర్సిటీ అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ యూనివర్సిటీని
గవర్నమెంట్ స్థాపించడంలో ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీని డెవలప్ చేయాలన్నది గవర్నమెంట్ యొక్క భావన. అంటే ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ, అధ్యాపకులకు కానీ, డిగ్రీ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, అలాగే ఉద్యోగస్తులకు కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ అందరికీ అవసరమైనటువంటి స్టాఫ్ శిక్షణ ఇచ్చేటువంటి యూనివర్సిటీ ఇది. అంటే ఆ శిక్షణ ఇచ్చేటువంటి యూనివర్సిటీ కోర్సులతో పాటు సాధారణంగా ఉండేటువంటి ఆర్ట్స్, సైన్సెస్, హ్యుమానిటీసు, అలాగే కామర్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ త్వరలోనే మన ఆంధ్రకేసరి యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం మంచి బడ్జెట్ ఇస్తుందని భావిస్తున్నాము. బడ్జెట్ ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ చేశాము. అలాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా త్వరగా రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ కాలేజ్ సెంటర్లో 109 ఏకర్స్ పేర్నమెట్ దగ్గర ఉంది. ఆ పేర్నమెట్లో ఉన్నటువంటి 109 ఏకర్స్ని త్వరగా అభివృద్ధి చేయాలి. దీన్ని 2 ప్రణాళికలుగా తీసుకున్నాము. మొట్టమొదటగా దాదాపు 100 కోట్ల రూపాయలతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, కాంపౌండ్ వాల్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, లైబ్రరీ, గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ అక్కడ గుంటూరు అండ్ ప్రకాశం జిల్లా పరిధిలో ఉంది. ఈ 2022 నుంచి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఆంధ్రకేసరి యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. అఫిలియేషన్ కూడా మనమే ఆంధ్రకేసరి యూనివర్సిటీనే ఇస్తుంది. 21 కోర్సెస్ని గవర్నమెంట్కి ప్రపోజ్ చేశాము. త్వరలోనే బడ్జెట్తో పాటు కోర్సులు, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి క్యాంపస్ అవసరమైతే కొన్ని రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకొని క్యాంపస్లో ఉన్నటువంటి ఏవైతే ప్రపోజ్ చేశామో ఆ కోర్సులన్నింటి కూడా క్లాసెస్ ఇక్కడే కండక్ట్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ పర్మనెంట్ బిల్డింగ్స్ పెర్నమెట్ దగ్గర ఉన్నటువంటి సైట్లో కట్టడానికి దాదాపు 1 year పడుతుంది. ఈ 1 year లోపల అవసరమైన మేరకు ప్రైవేట్ బిల్డింగ్స్ని రెంట్కి తీసుకొని యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నా కూడా అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అక్కడ ట్రిపుల్-ఐటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మన డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా డైరెక్షన్ తోటి వర్క్ చేస్తుంటారు. దాదాపు ఆ 2 కాలేజీల మధ్య దూరం కూడా 10 కిలోమీటర్లే కాబట్టి క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని జిల్లా సంయుక్త కలెక్టర్ టి కృష్ణవేణి అన్నారు. మినీ స్టేడియంలో వేదికగా శాప్ ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ లీగ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు సంయుక్త కలెక్టర్ కృష్ణవేణి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జేసీ కృష్ణవేణి మాట్లాడుతూ క్రీడారంగంలో గెలుపు ఓటాలు సహజమని అన్నారు. ప్రతి క్రీడాకారులు క్రీడా రంగంలో ఉన్నతంగా రాణించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ నందు క్రీడాకారులు తమ క్రీడా ప్రదర్శనను కనబరిచారు. అనంతరం అండర్ 11, 13, 15, 17, 19 విభాగాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ కరణం పున్నయ్య చౌదరి, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, అద్దంకి మురళీకృష్ణ, స్టెప్ సిఇఓ రవి, చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, డాక్టర్ ఏదాల అశోక్ బాబు, నాగల్పల్పాట్ జడ్పీ సభ్యులు రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే 5వ తారీఖు 6వ తారీఖు మరి లీగ్ మ్యాచ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఫైనల్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు వారందరికీ కూడా బహుమతులు మరి వారికి ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మరి సహకరించినటువంటి పెద్దలందరూ గౌరవనీయులు డాక్టర్ అశోక్ రెడ్డి గారు, మిస్సెస్ అశోక్ రెడ్డి గారు, అలాగే మురళీకృష్ణ గారు,
మరి లక్ష్మణ్ రెడ్డి గారు, బుచ్చయ్య చౌదరి గారు, ఇంకా పెద్దలు చాలామంది కూడా ఆర్థికంగాను అంతేకాకుండా వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడ 2 రోజులు కూడా జనాలను తీసుకెళ్ళింది మేమే. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి అన్న మీటింగ్లకు వెళ్ళటానికి లేదు, ముఖ్యమంత్రి మీటింగ్లకు వెళ్తే ఒప్పుకోమన్నారు. అయినా కూడా మరి జగనన్న ఉద్యోగం ఇస్తాడు, మరి జగనన్న అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఒక ఆశతో వెళ్ళి ఈరోజు అన్నకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క నిరుద్యోగులు దాదాపుగా ఈ రాష్ట్రంలో మరి 20 లక్షల పైన నిరుద్యోగులు ఉన్నారు. అంటే ఇంకా ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరి మీద ఆశల మీద నీళ్లు జల్లినట్టయింది. మరి సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంత మటుకు జాబ్ క్యాలెండర్ కనపడి చాలా రోజులు అయిపోయింది. మరి జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందో, మరి 62 సంవత్సరాలు ఉద్యోగులు మేము చేయలేమన్నారు. అసలుకి 50 ఏళ్ళకే మనిషి పని చేస్తుంది. ఎందుకంటే మరి 9వ తేదీన చీరాల్లో విద్యార్థి జేసీ ఆధ్వర్యంలో మరి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. చీరాల యొక్క విద్యార్థి యువత యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం. అదేవిధంగా మరి 11వ తేదీ గిద్దలూరు, మరి 12వ తేదీ మన దర్శి, అదేవిధంగా 13వ తేదీ కందుకూరు, అదేవిధంగా కొండేపి, సొంతనూతలపాడు నియోజకవర్గాల్లో అన్ని జిల్లా ప్రాంతాలన్నీ కూడా గిద్దలూరులో కూడా పర్యటించి ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తీసుకొని, ఎందుకంటే దాదాపుగా భావితరాల భవిష్యత్తు ముడిపడి ఉంది. ఒక పక్క వెలుగొండ ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి, మరి పలకల కొండల ద్వారా పారిశ్రామిక రంగంగా మార్కాపురం ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ ప్రాంతంలో విద్యార్థి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఒంగోలు ప్రాంతం రామాయపట్నం పోర్టు ఉంది. రామాయపట్నం పోర్టు అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరిద్ది. కాబట్టి కందుకూరు ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరుకి ఇయ్యం, మేము ప్రాణాలైన అర్పిస్తాం. కానీ కందుకూరుని మటుకు తీసుకుంటే జిల్లాలో అన్ని ప్రాంతాల్లో విద్యార్థి యువత చైతన్యవంతమయ్యి మేము ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, కలెక్టర్ గారికి నివేదికిస్తాం, మంత్రులను కూడా కలుస్తాం. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి హరి ఆధ్వర్యంలో ఒంగోలు రైలుపేటలోని 2వ లైన్లో నివసిస్తున్న రాఘవేంద్రరావు కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో శివం ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానం, వైద్యపరమైన అవసరాలు తీరుస్తూ అనేక సేవా కార్యక్రమాలు మానవత్వంతో నిర్వహించడం జరిగిందని అన్నారు. పక్షపాతంతో బాధపడుతున్న రాఘవేంద్రరావు కుటుంబానికి శివం ఫౌండేషన్ అండగా ఉంటుందని, వారి కుమార్తెలు ఉన్నత చదువులకు తాము అండగా నిలుస్తామని ఈ సందర్భంగా కుటుంబానికి భరోసా కల్పించారు.
శివం ఫౌండేషన్ చైర్మన్ హరిగారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు రైల్వేపేట 2వ లైన్లో నివసిస్తున్న గాలిమూటి రాఘవేంద్రరావు గారు ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకి 2 ఆడపిల్లలు, ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఈ దశలో కరోనా కష్టకాలంలో కూడా ఆయన కుటుంబాన్ని నెగ్గి వస్తుంటే షుగరు బీపీ ఉండడం వల్ల హై బీపీ వచ్చి మనిషి మొత్తం పక్షవాతం పడిపోయింది, చెయ్యి కాలు మెదడు కూడా. ఈరోజు వైద్య ఖర్చుల నిమిత్తం శివం ఫౌండేషన్ హరిగారిని సంప్రదించడం వల్ల ఆయన మంచి మానవత్వంతో 25,000 రూపాయల డబ్బులు ఆ వైద్య ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబానికి ఇవాళ నా ద్వారా అందజేయడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రైల్పేటకు చెందిన రాఘవ అనే ఆటో డ్రైవరు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ గురై వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆ విషయం శివం ఫౌండేషన్ తెలియడంతో వైద్య ఖర్చుల నిమిత్తం శివం ఫౌండేషన్ తరపున 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు పట్టణ నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు सर्वदेवात्मकाय नमः। ॐ तेजस्विने नमः। ॐ रश्मिभावनाय नमः। ॐ देवासुरलोकपालाय नमः। ॐ ब्रह्मणे नमः। ॐ विष्णवे नमः। ॐ शिवाय नमः। ॐ स्कन्दाय नमः। ॐ प्रजापतये नमः। ॐ महेन्द्राय नमः। धनदाय नमः। ॐ कालाय नमः। ॐ यमाय नमः। ॐ सोमाय नमः। ॐ अपांपतये नमः। ॐ पितृमूर्तये नमः। ॐ वसुमूर्तये नमः। ॐ साध्यमूर्तये नमः। ॐ अश्वमूर्तये नमः। ॐ मरुते नमः। मनवे नमः। ॐ वायवे नमः। ॐ वह्नये नमः। ॐ प्रजारूपाय नमः। ॐ प्राणाय नमः। ॐ ऋतुकर्त्रे नमः। ॐ प्रभाकराय नमः। ॐ आदित्याय नमः। ॐ सवित्रे नमः। దాకా ఉంటాయి. సాయంత్రం వాస్తు శాంతి, ప్రాసాద స్నపనం, తర్వాత స్వామివారికి ధాన్యాదివాసం, పుష్పాదివాసం,
ఫలాధివాసం, వస్త్రాధివాసం, శయ్యాధివాసములు, తదుపరి తత్వన్యాసము, చతుర్వేద స్వస్తి, సాయంకాల పూజ, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వినియోగములు జరుగుతాయి. ఈరోజు జరిగేటువంటి విశేష కార్యక్రమాలు ఇవి. మన ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేయటం వల్ల ఈ యొక్క ఆలయం పంచాయతన క్షేత్రంగా రూపొందుతుంది. ఈ పంచాయతన క్షేత్రం విశేషంగా దినదినాభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది కనుక ఈ సూర్యనారాయణమూర్తిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. అదీనుగాక మనకి ప్రకాశం జిల్లాలో శివాలయంలో సూర్యనారాయణమూర్తి స్వామివారు ఆలయం ఎక్కడా లేదు కనుక ఈ ఆలయంలో సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ జరిగితే ఈ ఆలయ దర్శనం చేసుకుంటే పంచాయతన దేవతలు ఇక్కడ ఉన్నారు కాబట్టి సకల దేవత అనుగ్రహం ఈ ఒక్క ఆలయానికి వచ్చి ఇక్కడ అర్చనాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు దర్శనం చేసుకున్నంత మాత్రానే సకల దేవత అనుగ్రహం కలుగుతుంది. అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి 3 రోజుల నుంచి. నిన్నటి నుంచి, నిన్న, ఇవాళ, రేపటితోటి రేపు ఉదయం సోమవారం ప్రాతకాలంలో 6 గంటల దగ్గర నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి. 11:36 ఈ యొక్క సూర్యనారాయణ స్వామి యొక్క విగ్రహం ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ మాఘమాసంలో మామూలుగానే మాఘమాసంలో సూర్యుడిని ఆరాధించడం వల్ల మనకి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలుగుతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అష్టోత్తర శత కలశాలతో ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకము, అలాగే ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించినటువంటి హోమాలు ఇవన్నీ కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 11 ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహం ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవాలయంలో పంచాయతన దేవతలుగా అనగా విష్ణు, ఆదిత్య, అంబిక, గణనాథ సమేత ఉమామహేశ్వరం వీళ్ళని పంచాయతనం అంటారు. దాంట్లో భాగంగా ఇప్పటికే మన కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఆ యొక్క గణపతి, అమ్మవారు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి నలుగురు కూడా వెలిసి ఉన్నారు. ఇప్పుడు 5వ స్వామిగా ఆ యొక్క సూర్యనారాయణ స్వామి యొక్క విగ్రహం ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ 3 రోజులు అనగా ఈరోజు, రేపు కూడా, ఈ మిగతా రోజులు కూడా జరిగే కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి ఆ యొక్క సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా, ఆ స్వామి అనుగ్రహం చేత అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ప్రతిష్ఠ వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక లాయర్పేటలో గల శ్రీ వేద గాయత్రి అనుగ్రహ శక్తిపీఠం నందు ఘనంగా హోమాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని హోమ క్రతువును తిలకించారు. ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపత్నే ధీమహి తన్నో పూర్ణగుం స్వాహా. భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ స్వాహా. ఇదం సూర్యాయ నమః. భాస్కరాయ విద్మహే ప్రచోదయాత్ స్వాహా. ఇదం సూర్యాయ నమః. ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపత్నే ధీమహి తన్నో కార్యక్రమం జరుగుతుంది. వేదమూర్తి తపోనిష్ట యుగనిష్ట శ్రీరామ్ శర్మ ఆచార్య గారి పరంపర, రామకృష్ణ మాస్టర్ గారు ప్రచారం గాయత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ గాయత్రి పరివారుగా చేయాలని చెప్పి సంకల్పంతో ఈ గాయత్రి పీఠ పరంపర, శ్రీరామ్ శర్మ ఆచార్య హైదరాబాద్ పరంపర వసంత పంచమి కార్యక్రమం స్థానిక బాలాజీరావుపేటలోని వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ దేవస్థానం 12వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చండీ హోమముని భక్తి ప్రభక్తులతో జరిపించగా భక్తులు విశేషంగా పాల్గొని హోమ గుండంలో హోమ ద్రవ్యాలను సమర్పిస్తూ గుండం చుట్టూ ప్రదక్షిణలు గావించారు.
తెలిసిన వాళ్ళు ఏదో పక్కన రండి, కొద్దిగా అయిపోయింది కదా. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం, మంత్రి బాలినేని. జిల్లాలో కాలేజీలన్నీ ప్రకాశం యూనివర్సిటీ అనుసంధానం, విసి జయరామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.